క్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమగుటకై మేము ఈ సంగతులను వ్రాయుచున్నాము. వాక్యపాఠం చేసిన సహోదరుడికి నా వందనాలు తెలియజేస్తున్నాను. మంచిదండి. చదవబడిన లేఖనాలుగా మనందరికీ కూడా వాక్యాన్ని వివరించి ఉపదేశించుటకు సహోదరుడు చిన్న జాన్సన్ గారు సిద్ధపడి ఉన్నారు. చిన్న ప్రార్థన చేసుకొని సమయాన్ని మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్నతండ్రి చేసుకున్నాను. ఆరాధన 2 భాగాలు ముగించుకొని మేము మయపరిచాము. అలాగే 3వ భాగం మాట్లాడబోతున్న తండ్రి మీ దాసునికి మీ సహాయం దయచేయండి. మాటలతో మాట్లాడండి. వింటున్న వాక్యాన్ని విడిచిపెట్టేవారు కాకుండా విన్న వాక్యాన్ని మా హృదయాలు బదిలం చేసుకుని దాని అనుగుణంగా నడిచిపెట్టున్నాను. మీ సహాయం దయచేయమని అర్థిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవిని సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. సహోదరు జాన్సన్ గారు సమయం తీసుకోవాల్సిందిగా వారు ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా కన్న తండ్రి, మీ అనాది కాల సంకల్పం ప్రకారము మీ పిల్లలైనటువంటి మేము ఆరాధనలో 2 భాగాలు జరిగించి మిమ్మల్ని మహిమపరిచాం. 3వ భాగం ద్వారా మిమ్మల్ని గణపరుస్తుండగా మీ సహాయము మీ సహకారము మీ కృప మాకు అనుగ్రహించి నడిపించమని యేసుక్రీస్తుల వారి ఉన్నతమైన నామము ఈ ప్రార్థన మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తు నామములో మీ అందరికీ వందనములు శుభములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పటివరకు మనము తండ్రి సన్నిధిలో ఉండి ప్రార్థన చేసి ఆత్మీయ గీతాలు పాడి కృపగలిగిన తండ్రిని మయంపరుచుకున్నాం. ఆరాధనలో 3వ భాగం ద్వారా తండ్రి అయిన దేవుని మనం గణపరుచుకున్నాం. గ్రంథంలో నుంచి ఈ సమయంలో మనకు తెలుసుకున్నటువంటి అంశము, నీవు సహవాసమందును ఉన్నావా? మన అంశం అండి. నేను ఆల్రెడీ మీకు ముందుగా ఇన్ఫార్మ్ చేశాను. నీవు సహవాసమందును ఉన్నావా? సబ్జెక్టుకు సంబంధించిన లేఖన భాగాలు మనం చదువుకున్నాం. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 42వ వచనం చదువుతున్న జాగ్రత్తగా చూడండి. వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుసుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి. ప్రియులారా, మనము లాస్ట్ సండే ఈ లేఖనములో ఉన్నటువంటి మొదటి భాగాన్ని గురించి పరిశీలన చేశాం. అపోస్తలుల బోధన గురించి అద్భుతమైన రీతిలో తెలుసుకున్నాం. ఇప్పుడు సహవాసమందును వారు ఎడతెగక ఉన్నారట. రెండవది, వీరు అని స్టార్ట్ చేశారు. ఎవరు వీరు? 41వ వచనంలో రక్షణ పొందినటువంటి వారు. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. ఎవరిలోకి? అపోస్తలులోకి చేర్చబడ్డారు. మొదటి శతాబ్దంలో
క్రీస్తు సంఘము కట్టబడ్డది. సంఘము అంటే అర్థం ఏంటని చెప్పే మీకు, పిలువబడినటువంటి వారు. ఎక్కడి నుంచి పిలువబడ్డారు? అంధకార సంబంధమైన చీకటి రాజ్యములో నుంచి, చీకటిలో నుంచి తన వెలుగులోనికి పిలువబడినటువంటి వారిని సంఘము అని చెప్పేసి మీతో గడిచిన కొన్ని వారం నుంచి చెప్తూనే ఉంటున్నాను. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఇంచుమించు 3,000 మంది పిలువబడ్డారు. వీరు పిలువబడినటువంటి వీరే సంఘము. మొదటి శతాబ్దపు ప్రారంభపు సంఘం ఇది. వీరేం చేశారట? సహవాసమందును ఎడతెగక ఉన్నారు అని ఉంది. ఎవరు చెప్తున్నారు ఈ విషయము? సహవాసమందును ఎడతెగక ఉండిరి అని ఎవరు చెబుతున్నారు? వారిని గురించి ఎవరు చెప్తున్నారండి? ఇది ఈ అపోస్తుల కార్యాన్ని ఎవరు రాశారు? లూకా గారు చెప్తున్నారు. లూకా గారు ఈ సంఘాన్ని గురించి చెప్తున్నారు. సాక్ష్యం. వీరు సహవాసమందు ఎడతెగక ఉన్నారట. వారు చనిపోయేంత వరకు సహవాసములో కొనసాగారట. పాయింట్ ఏంటంటే, వారు సహవాసమందును ఉన్నారు. ఎవరి సహవాసంలో ఉన్నారు వారు? అపోస్తలుల సహవాసంలో ఉన్నారా? ఒకటి ఉంటే మంచిదే. అపోస్తలులతో పాటు ఇంకా ఎవరు సహవాసం ముందు ఉండి ఉండొచ్చు? మామూలుగా ఆలోచిద్దామా? అసలు పిలువబడ్డటువంటి వారు ఎవరితో సహవాసం చేయటం కొరకు పిలువబడ్డారు? మనం కూడా పిలువబడ్డాం. ఎవరితో సహవాసం చేయాలన్నది దేవుడి ప్రణాళిక. చీకటిలో నుంచి తన వెలుగులోనికి వచ్చాము. వచ్చిన మనము ఎవరితో సహవాసం చేయాలి? మనం సత్యాంత వరకైనా, యేసు వచ్చేంత వరకైనా. ఇక్కడ ఫలానులతోటి వారు సహవాసం వీరు సహవాసంలో ఉన్నారని చెప్పేసి రాయబడ్డదా? మరి దీన్ని ఎలాగ అర్థం చేసుకోవాలి? దీన్ని ఎలా మనం ఫీల్ చేసుకోవాలి? వీరు సహవాసమందును ఉన్నారంటే దీన్ని మనం గ్రహించేది ఎలాగంటే, లేఖనాలు పరిశీలించాలి. యెహోవా గ్రంథమును పరిశీలనతో చదువుకొనుడని గ్రంథంలో రాయబడ్డది. పరిశీలనతో చదువుకున్నప్పుడే నిజంగా వీరు ఎవరు సహవాసమందున్నారు అనే కాన్సెప్ట్ మనకి తెలుస్తుందండి. అఫ్కోర్స్ అపోస్తలుల సహవాసంలోనే ఉన్నారు, నేను కాదంటలేదు. ఇంకా మెయిన్గా ఎవరు సహవాసంలో ఉన్నారన్న సంగతి మనం చూద్దాం. పౌలు గారు కొరింథీ పట్టణంలో ఉన్న క్రీస్తు సంఘమునకు మొదటి పత్రిక రాస్తూ, మొదటి కొరింథీలో 7వ అధ్యాయంలో ఏమంటున్నాడో ఒకసారి చూద్దాం. అపోస్తుడైనటువంటి పౌలు గారు కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 24వ వచనాన్ని గట్టిగా చదవండి. సహోదరులారా అని ఎవరు సంబోధిస్తూ రాస్తున్నారు? అపోస్తుడైన పౌలు గారు కొరింథీలకు పత్రిక రాస్తున్నాడు. పౌలు గారు రాస్తూ సహోదరులారా అంటున్నాడు. మీరు పౌలు గారు రాసిన పత్రికలన్నీ చదవండి.
ఆయన సంఘానికే పత్రిక రాశాడు. ఎక్కడైనా సరే సహోదరి మనులారా అని ఎక్కడ కూడా రాయలేదండి. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, సహోదరులారా సహోదరులారా అక్కడ 80% స్త్రీలున్నా 20% పురుషులున్నా సహోదరులారయ్య అన్నాడు. మీరు పత్రికలు ఎక్కడైనా చదవండి, పరిశీలించండి. సేవకులు చాలామంది వాక్యం చెప్తున్నప్పుడు ప్రియమైనటువంటి సోదరి సహోదరులారా యేసుక్రీస్తు వారి నామములో మీకు వందనములు అంటారు. విన్నారా మీరు ఎప్పుడైనా? కానీ గ్రంథంలో పౌలు గారు ఎక్కడ కూడా సహోదరులారా అని సంబోధించాడే తప్ప, వాక్యం చెప్పాడే తప్ప సహోదరి మనులారా అనలేదు. మరి ఎందుకు అనలేదు? అందులో ఉన్న జ్ఞానం ఏంటో నాకు తెలియదు. కాకపోతే మీరు మనసులో పెట్టుకోండి, పరిశీలన చేయండి. నాకు తెలిసినంత వరకు చెప్పాను, మీకు తెలిస్తే చెప్పండి, దాన్ని పరిశీలిద్దాం. ఓకే, మీకు అర్థమైన పాయింట్ పత్రికలు చదవండి, పౌలు గారి యొక్క పత్రిక. ఇక్కడ ఏమంటాడంటే సహోదరులారా ప్రతి మనుషుడును ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలెను. చాలండి, ఇక్కడ చక్కగా చెప్తున్నాడు. ప్రతి మనుషుడు ఏ స్థితిలో పిలువబడ్డాడు ఆ స్థితిలోనే, అదే స్థితిలోనే, అది మర్చిపోకుండా దేవునితో సహవాసం కలిగి ఉండాలంటున్నాడు. మనం బాప్తిజం తీసుకునేటప్పుడు అప్పుడు మన స్థితి ఏంటి? నాదే కానీ మీదే కానీ ప్రపంచ క్రైస్తవ్యందే కానీ తీసుకునేటప్పుడు మన స్థితి ఏంటి? ఆ ఫౌండేషన్ మర్చిపోద్దు అంటాడు పౌలు గారు. అప్పుడంతా వేడుకుంటారో తెలుసా అండి? మనం కూర్చుంటే దేవుడే, లేస్తే దేవుడు, అమ్మో మామూలుగా ఉండదనేవారు. తల కింద బైబిల్ పెట్టుకుంటాం, ప్రభువా ప్రభువా అంటాం. ప్రతిదీ కూడా ఒక 6-7 నెలలు, సంవత్సరం వరకు భయంకరమైన తిమ్మిరి ఉంటుంది మన భాషలో చెప్పాలంటే. సంవత్సరం తర్వాత మొత్తం దిగిపోయింది. అది జ్ఞాపకం చేస్తూ పౌలు అంటున్నాడు, సహోదరులారా ప్రతి మనుషుడును ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే అంటే నీ ఫౌండేషన్ మర్చిపోవద్దు అని అంటున్నాడు. కొరింథీయులారా మీ యొక్క బ్యాక్గ్రౌండ్ మర్చిపోవద్దు. భయంకరమైన కష్టాలలో కొరింథీ సంఘం అంతా, ఆ సంఘస్థులందరూ కూడా వ్యభిచారం చేసేటువంటి వారండి. కొరింథీ పట్టణం మొత్తము వ్యభిచారస్తులు. పట్టణం గురించి చరిత్ర మీరు చదివితే అర్థమైంది. అదే పాపంలో వారు చనిపోతే పాతాళాకానికి వెళ్ళిపోతున్న తండ్రి దేవుడు వాళ్ళకు ఒక హ్యాండ్ ఇచ్చి, చెయ్యిచ్చి ఆ చీకటి స్థితిలో నుంచి తన యొద్దకు, తన వెలుగులోకి పిలుస్తున్నాడు. సో దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత కొంతకాలం బాగానే ఉన్నారు, మళ్ళీ దేవుడిని వదిలేశారండి వారు. పాపస్థితిలో ఉన్నటువంటి వారిని దేవుడు కాపాడితే కృతజ్ఞత కలిగి ఉండాలిగా. దేవుణ్ణి వదిలేశారు. దాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే దేవునితో సహవాసం కలిగి ఉండాలి. అంటే పిలువబడినటువంటి మీరు దేవునితో సహవాసం కలిగి ఉండాలి అని అంటున్నాడు. ప్రియులారా, దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది? పిలువబడ్డ ప్రతి ఒక్కరూ తండ్రి అయిన దేవుడితో సహవాసంలో ఉండాలి. సహవాసమందును, దేవుడు సహవాసమందును ఉండాలి అన్నట్టుగా అర్థం కావట్లేదండి మీకు? మనం కూడా పిలువబడ్డాం. పిలువబడ్డ మనము తండ్రి అయినటువంటి దేవుడితో సహవాసాన్ని కొనసాగించాలి. ఎప్పటి వరకు? నెల, సంవత్సరమా, 10 సంవత్సరాల? మనం చచ్చేంత వరకు, యేసు వచ్చేంత వరకు తండ్రి అయిన దేవుడు సహవాసం ముందు మన జీవితాన్ని కొనసాగించాలి. బాగా మీరు ఆలోచించాలి. ఇప్పుడు 3000 మంది బాప్తిజం తీసుకున్నాక ఇంచుమించు వారు సహవాసం మందును ఉన్నారంటే
ఎవరు సహవాసం ముందు ఉన్నారో మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పే కాన్సెప్ట్ని బట్టి ఎవరు సహవాసంలో ఉండాలని చెప్పేసి సేవకులు చెప్తున్నారు. తండ్రి మహాకృపను బట్టి అనేది పరిశీలిస్తున్నాం మనం. ఓకే, దేవుడు సహవాసం ఉండాలి. నెంబర్ 2, ఇంకా పిలువబడ్డ వారు ఎవరు సహవాసంలో ఉండాలి? దేవుడు ఒక్కడు సహవాసం అంటే సరిపోతుందా? ఇంకెవరితో సహవాసమైన చెయ్యాలా? ఆ సహవాసంలో కొనసాగాల అని ఆలోచిస్తే అదే పౌలు గారు తండ్రిని హైలైట్ చేశాడు. ఆ తర్వాత మరి ఎవరిని హైలైట్ చేస్తున్నాడో చూసుకుందామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం తీయాలి. 9వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్ముని పిలిచిన దేవుడు అదండి. అక్కడేమో తండ్రి సహవాసంలో కొనసాగాలని చెప్పేసి తండ్రిని హైలైట్ చేశాడు పౌలు. ఇక్కడ ఏముంటాడంటే మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు అంటున్నాడు. మళ్ళీ ఇక్కడ కూడా పిలిచింది దేవుడే. అమ్మా మీరు జాగ్రత్తగా వినాలి. మనమందరం కూడా పిలువబడ్డవారము. ఎవరి ద్వారా? తండ్రి అయిన యెహోవా ద్వారా పిలువబడ్డవారు. తండ్రి అయిన దేవుడు ఎందుకు మనల్ని పిలిచిండట? దానికి కాజ్ ఏంటట? తన కుమారుని సహవాసం ఉండాలి. కుమారుడితో సహవాసం మనం చేయాలి. కుమారునితో మనము సహవాసం చేయాలి. మనం సత్యంత వరకు లేదు, ఆయన వచ్చేంత వరకు అనేటువంటి నమ్మకంతో ప్రియులారా చీకటిలో ఉన్నటువంటి మనల్ని పిలుచుకున్నాడు. పిలుచుకున్నవాడు నమ్మదగిన దేవుడు. కాబట్టి పిలువబడినటువంటి మనం అందరం కూడా ఇప్పుడు ఏం చేయాలంటే యేసుక్రీస్తుల వారితో సహవాసం కలిగి ఉండాలి. ఆ సహవాసమును మనం కొనసాగాలి. దానికంటే ముందు దేవుడు సహవాసములో ఉండాలి. అంటే తండ్రితో సహవాసములో ఉండాలి, కుమారుడైన క్రీస్తుతో సహవాసములో ఉండాలని అర్థం కావట్లేదా మీకు? అదే పౌలు గారు తండ్రి దగ్గర ఆగిపోలే, కుమారుడితో కూడా సహవాసం చేయాలని చెప్పేసి అంటున్నాడు. ఏదైనా సొంతంగా అంటున్నాడా? సొంతంగా పత్రిక రాశాడండి ఏమా? పౌలు గారి పత్రిక తన సొంత జ్ఞానంతో రాశాడనుకుంటున్నారా మీరు? ఎలా రాసి ఉండొచ్చు ప్రసంగి బ్రదరు? పరిశుద్ధాత్ముడు పౌలు గారిని ప్రేరేపిస్తే పౌలు గారు ప్రేరణ చెంది పలికిండు, రాసిండండు. ప్రేరణ చెందడం అంటే మీకు తెలుసా? ఉదాహరణకి ఒక ఇంపార్టెంట్ పని నుండి మీకు ఇన్ఫార్మ్ చేస్తాను నేను. అవకాశం ఉన్నవారు, సామర్థ్యం ఉన్నవారు సహకరించండి అని. సో ఆ మాట మీ హృదయంలో పడగానే మీకు ప్రేరణ కలుగుతూ ఉంటుంది లోపల, చెయ్యాలి చెయ్యాలని. ఎస్, ఇదిగో నేనున్నాను, నేను ఇంత చేస్తానని చెప్పేసి అంటారు. దాన్ని ప్రేరణ అంటారు. అలాగా పిల్లారా, పరిశుద్ధాత్ముడు పౌలుని ప్రేరేపిస్తే ప్రేరణ చెంది పలుకుతున్నాడు, రాశాడు. కాబట్టి తండ్రితో సహవాసం చేయాలి, తండ్రి కుమారుడైన క్రీస్తుతోటి సహవాసం చేయాలని చెప్పేసి పరిశుద్ధాత్ముడు చెప్పినటువంటి విషయాన్ని చెప్తూ ఉంటున్నాడు. ఎవరండి సహవాసం చేసేది? పిలువబడ్డవారు. ఎవరు వారంటే క్రైస్తవులు, మనమే. నెక్స్ట్, ఇంకా మనము ఎవరితో సహవాసం చేయాలి చెప్పగలరా?
ఎవరితో చేయాలండి? ఇంకా మనము మిగిలి ఉన్నది ఎవరు? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మతో సహవాసం చేయొచ్చా? తండ్రితో చేయొచ్చు అని తెలుసుకున్నాం. కుమారుడితో చేయొచ్చు అని తెలుసుకున్నాం పౌలు గారి యొక్క స్టేట్మెంట్ని బట్టి. మరి పరిశుద్ధాత్మతో సహవాసం చేస్తే ఏమైంది? అసలు చేయొచ్చా? పరిశుద్ధాత్మను ఎవరైనా చూశారా చేయడానికి? చూద్దాం. దీనిని గురించి మరొక సందర్భంలో ఏం రాయబడదో చూద్దాం. అదే పౌలు గారు, క్షమించాలి, అదే పౌలు గారు కొరింథీయులకు 2వ పత్రిక రాస్తూ, ఏమో నేను ఇద్దరిని హైలైట్ చేశాను, వీరు సంఘము ఇద్దరితోటే సహవాసాన్ని చేస్తారేమో, అప్పుడు నేను తప్పైపోతానని చెప్పేసి మళ్ళీ ఏం చేస్తాడో చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక పౌలు గారు 12వ అధ్యాయము 13వ అధ్యాయం. 2వ కొరింథీ 13వ అధ్యాయము. నేను మీకు భారముగా ఉండకపోతున్నాను. ఒక్క నిమిషం నాన్న. 2వ కొరింథీ 13వ అధ్యాయము 13, 14. పరిశుద్ధులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు. వందనములు చెబుతున్నారా? ప్రైజ్ ద లార్డ్ చెప్తున్నారా? హల్లెలూయా చెప్తున్నారా? ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్ అని ఎవరైనా చెప్పండి, విన్నారా మీరు? అసలు ప్రైజ్ ద లార్డ్ అని బైబిల్లో ఉందండి ఎక్కడన్నా? 66 పుస్తకాలలో. వీళ్ళారా బాగా ఆలోచించండి. అసలు ప్రైజ్ ద లార్డ్ అని ఎవరికి చెప్పాలి? క్రైస్తవుడికి చెప్పాలనా? క్రైస్తవుడు దేవునికి చెప్పాలా? ప్రైజ్ ద లార్డ్, లార్డ్కి చెప్పవలసింది. అది లార్డ్ అంటే ఎవరు? ప్రభు. ప్రైజ్ ద లార్డ్, ప్రభువుని స్తుతించుడి. ప్రకటన గ్రంథంలో రాయబడ్డది అది. క్రైస్తవులకి ఏం చెప్పాలి? రోమపత్రిక 16వ అధ్యాయము 16వ వచనం, పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకనికి ఒకడు వందనములు చెప్పుడని ఉందా? ప్రైజ్ ద లార్డ్ చెప్పుడని ఉందా? ఇక్కడ చేయి పెట్టండి, అక్కడికి వెళ్దాము, అది చూసుకుని మళ్ళీ ఇక్కడికి వద్దాం. రోమపత్రిక 16వ అధ్యాయము 16వ వచనం. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకనికి ఒకడు, అంటే మీరు పరిశుద్ధులు కదా, ఒకనికి ఒకడు ఏం చేయాలి? వందనములు చేయండి అని ఉంది, కానీ ప్రైజ్ ద లార్డ్ అని లేదే. ఒకనికి ఒకడు చెప్పుకునేది ప్రైజ్ ద లార్డ్ కాదు, వందనములు. ఏమండి బాగా ఆలోచించండి. మరియమ్మను ఎలిజబెత్ కలుసుకున్నప్పుడు ఏం చెప్పుకున్నారు? ప్రైజ్ లార్డ్ చెప్పుకున్నారా? వందనములు చెప్పుకున్నారు. వందనపు కాన్సెప్ట్ ఎప్పటి నుంచో ఉందండి. ప్రియులారా 16వ అధ్యాయంలో మీకు చెప్తున్నాను చూడండి. 16వ అధ్యాయంలో 5వ వచనం. ఆసియాలో క్రీస్తుకు ప్రథమ ఫలమై ఉన్న నా ప్రియుడగు ఎపెనేటుకు వందనములు. వందనములు అనే మాట ఎన్నిసార్లు చూడండి. మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియకు వందనములు. ఇక్కడ కొంత మరి ప్రైజ్ రాడ్ అనొచ్చు, అక్కడ మార్చొచ్చు కదా. నాకు బంధువులను, నాకు తోటి ఖైదీలనైన ఆంద్రోనికును యూనియకును వందనములు. వీరు అపోస్తలులో ప్రసిద్ధికెక్కిన వారై నాకంటే ముందుగా క్రీస్తునందున్నవారు. ప్రభునందు నాకు ప్రియుడగు అప్లియతుడుకు వందనములు. క్రీస్తునందు మన జత పనివాడగు ఉర్బానుకును నా ప్రియుడగు స్థాకుకును వందనములు. క్రీస్తునందు ఏకుడైన అఫిల్లాకు వందనములు. అర్సస్లోకును ఇంటి వారందరికీ వందనములు. వందనములు అని ఉంటుందండి ఎక్కడైనా సరే. ప్రైజ్ ద లార్డ్ అని ఉండదండి. ట్యాక్స్ చేసి మీరు చూసిన
టార్చ్ చేసి బైబిల్లో చూసిన ఎక్కడ ఉండదు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 20వ అధ్యాయంలో దేవదూతలు పరమ తండ్రిని స్తుతిస్తున్న కాన్సెప్ట్ ఉంటుంది. ప్రభును స్తుతించుడని పరిశుద్ధులకు సంబంధించిన కాన్సెప్ట్గా క్రైస్తవులకి కనపడగానే చెప్పుకొనవలసింది వందనములు. ఓకే, సబ్జెక్ట్ మరి ట్రాక్ దిగుతుంది. సబ్జెక్ట్లోకి వస్తున్నాం. 2వ కొరింథీ 13వ అధ్యాయము 2వ కొరింథీ 13వ అధ్యాయము 13వ వచనం. పరిశుద్ధులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు. అలా అక్కడ కూడా ప్రైజ్ అలాడు చెప్పలేదా? పౌలు అంటున్నాడు, పరిశుద్ధులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు. ప్రభువైన యేసు క్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడయుండునుగాక. పరిశుద్ధాత్మ సహవాసమును మీ అందరికీ తోడయుండునుగాక. పరిశుద్ధాత్మ సహవాసమును మీ అందరికీ తోడయుండునుగాక అని పౌలు గారే అంటున్నాడు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? క్రైస్తవులు సహవాసంలో ఉండాలి. ఎవరితో ఉండాలి? ఒకటి, తండ్రి అయినటువంటి దేవుడితో సహవాసంలో ఉండాలి. కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారితో సహవాసంలో ఉండాలి. పరిశుద్ధాత్మతో కూడా సహవాసంలో ఉండాలి. ఆయనతో మనం సహవాసం చేయాలి. మనము ఆయనతో చేస్తే ఆయన మనతో చేస్తాడు. క్రీస్తుతో మనం చేస్తే క్రీస్తు మనతో చేస్తాడు. దేవుడితో మనం సహవాసం చేస్తే దేవుడు మనతోటి సహవాసం చేస్తాడు. ఇది కాన్సెప్ట్, ఇది గ్రంథంలో ఉంది. ఎస్, ఐఎమ్ కమింగ్ టు ది పాయింట్. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము మళ్ళీ అందరు తీయాలి. 42వ వచనం. వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును ఎడ తెగక ఉండిరి అని ఉంది. అంటే సహవాసమందును ఎడతెగక ఉండిరి అని అంటే ఇప్పుడు ఎవరి సహవాసంలో మీరు ఎడతెగక ఉన్నారని చెప్పేసి అర్థం చేసుకోవాలండి. గ్రంథాన్ని బట్టి తండ్రితో సహవాసంలో ఉన్నారు, కుమారుడితో సహవాసంలో ఉన్నారు, పరిశుద్ధాత్మతో సహవాసంలో ఉన్నారు. అఫ్కోర్స్ 12 మంది అపోస్తులతో కూడా సహవాసాన్ని కలిగి ఉన్నారు. మీరు సబ్జెక్ట్ ఏంటి మంది? నీవు సహవాసమందును ఉన్నావా? మనం కూడా సహవాసమందును ఉన్నామా అంటే ఇప్పుడు ఎవరి సహవాసంలో ఉండాలని చెప్పేసి అర్థమైంది. ఈ ముగ్గురు సహవాసంలో ఉండాలని చెప్పేసి తేలిపోయింది. మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే మనము లేదు ఆ 3000 మంది ప్రారంభపు సంఘము ఈ ముగ్గురుతో సహవాసాన్ని కొనసాగించారు. ముగ్గురుతో సహవాసాన్ని కొనసాగించడాన్ని బట్టి వాళ్ళకు వచ్చిన బెనిఫిట్ ఏంటి? ఏ లాభము వలన, ఏ లాభాన్ని ఆశించి వాళ్ళతో సహవాసాన్ని కొనసాగించి ఉండొచ్చు? ఆలోచించండి, ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మీకు అర్థం కావట్లేదు. ఈ లోకంలో రకరకాల పార్టీ వాళ్ళు ఉన్నారు. పార్టీలో ఉన్నటువంటి ఒక వ్యక్తి పార్టీ అధిష్టానముతో సహవాసాన్ని కొనసాగించిండు అనుకోండి, అర్థం కావడం వరకు పార్టీ ఆ వ్యక్తిని గుర్తిస్తుందా, నష్టపదరా? ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాం. టైం రాగానే వీళ్ళ ఖచ్చితంగా ఆ వ్యక్తికి లైఫ్ ఇస్తారు. అవునా కాదు? తెలిసిన సంగతులకి ఇవన్నీ కూడా వారే కాదండి, మనం కూడా అంతే. ఎవడైనా మనతో సహవాసం చేసిండు అనుకోండి, మన ఫ్రెండే కానీ ఎవరైనా సరే సహవాసం చేస్తే ఆపద వచ్చింది అనుకోండి, ఆ వ్యక్తికి ఖచ్చితంగా సామర్థ్యం మన దగ్గర ఉంటే టైం వచ్చినప్పుడు సహాయం చేస్తామా చేయమా? ఖచ్చితంగా మనం చేస్తాం, చేయగలిగిన పొజిషన్లో ఉంటే. మరి న్యాయం, ఇది ధర్మం అయితే
ఆది సంఘము అప్పటి నుంచి ఇప్పటి వరకు సంఘస్థులందరూ కూడా ఈ ముగ్గురితోటి సావాసం చేయాలని చెప్పి తెలుసుకున్నాం కదా. మరి వీరితో సావాసం చేస్తే వీరేమైనా లైఫ్ ఇస్తారా? ఈరమ్మ ఒక మనిషి సావాహం చేసినప్పుడు లైఫ్ ఇస్తున్నప్పుడు ఈ ముగ్గురితో సావాహం చేస్తే వాళ్ళ లైఫ్ ఇయరా? ఖచ్చితంగా ఇస్తారు. ఇస్తే ఎలాంటి లైఫ్ ఇవ్వచ్చు వీరు? ఉదాహరణకు మనం చూద్దాం. కుమారుని గురించి ఇప్పుడు పరిశీలించొద్దు, పరిశుద్ధాత్మని గురించి కూడా పరిశీలించొద్దు. హెడ్ని గురించి ఆలోచిద్దాం. తండ్రి అయిన దేవుడితో సహవాసం చేస్తే, సహవాసం కొనసాగితే, ఆయన అడుగుజాడల్లో నడిస్తే యేసుబాబు ఆయన ఏమైనా లైఫ్ ఇస్తాడా లేకపోతే హ్యాండ్ ఇస్తాడా అనే విషయం మనం ఆలోచిద్దామండి. ఆ పెద్ద ఆయనతో మన సహవాసాన్ని కొనసాగితే సత్యాంత వరకైనా, మనం యేసుక్రీస్తు వారు వచ్చేంత వరకైనా ఆయనతో మనం సహవాసం చేస్తే లైఫ్ ఇస్తాడా వదిలేస్తాడా అనే విషయం మనం చూసుకుందాం. ఓకే, ఈ విషయం మనకు అర్థం కావాలంటే యోబు గ్రంథంలోనికి వెళ్ళవలసిందే మనము. నేను ఇప్పుడు క్రీస్తుని గురించి చెప్పలేదు, పరిశుద్ధాత్మ గురించి చెప్పలేదు. ఈ ముగ్గురులో ఒక వ్యక్తిని గురించి మనం స్టడీ చేద్దాం. అన్నమంతా ఉడికిందా ఉడకలేదా అంత పిసికి చూడాల్సిన అవసరం లేదు. ఒక 2-3 మెతుకులు పట్టుకుంటే సరిపోతుంది. కనుక ఇప్పుడు తండ్రి గురించి ఆలోచిద్దాం. యోబు గ్రంథం దయచేసి అందరు తీయాలండి. యోబు గ్రంథంలో ఒక అద్భుతమైనటువంటి సందర్భం ప్రియులారా దాగి ఉన్నది. ఆ సందర్భము ఏంటి అని మనం ఆలోచిస్తే, యోబుకి స్నేహితులు ఉన్నారు. యోబుకి కష్టాలు వచ్చి, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చి బాధపడుతున్న టైంలో తన స్నేహితులు వస్తారు. కొందరేమో సానుభూతి తెలియజేస్తారు, కొంతమంది ఏమో మండుతున్న మంటలో కిరోసిన్ పోసినట్టుగా పోతారు. ఇది సిచ్యువేషన్. అందులో ఎలిఫాజ్ అనేటువంటి ఒక క్యాండిడేట్, ఒక స్నేహితుడు ఏమంటున్నాడో మనం చూద్దాం. యోబు గ్రంథము 22వ అధ్యాయము 19 కాలం చదువుతున్న చూడండి. యోబు గ్రంథము 22వ అధ్యాయము 19 కానించి, మన విరోధులు నిశ్చయముగా నిర్మూలమైననియు వారి సంపదను అగ్ని కాల్చివేసిననియు పలుకుచు నీతిమంతులు దాన్ని చూసి సంతోషించుదురు. నిర్దోషులు వారిని హేళన చేయుదురు. 21 మన కీ పాయింట్ అండి, అండర్లైన్ చేసుకోవాలి. 21 ఆయనతో సహవాసము చేసిన ఎడల ఎలిఫాజ్ అంటున్నాడు, నీకు సమాధానము కలుగును. ఆయనంటే తండ్రి అయిన దేవుడు. ఎలిఫాజ్ అంటున్నాడు, తండ్రి అయినటువంటి దేవుడితో సహవాసం చేస్తే ఏం బెనిఫిట్, ఏం లాభం చెప్పేసి మీరు అనుకుంటున్నారు కదా. ఏం బెనిఫిట్ జాగ్రత్తగా వినండి అని అంటున్నాడు ఇక్కడ. అంటే బైబిల్లో రాయబడ్డ దానికి బైబిల్లో నుంచే మనం సమాధానం పొందాలి. ఆయనతో సహవాసము చేసిన ఎడల 1 నీకు సమాధానము కలుగును. నెంబర్ 2 అలాగున నీకు మేలు కలుగును. ఆయన నోటి ఉపదేశమును అవలంబించును, ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము. సర్వశక్తిని వైపు నువ్వు తిరిగిన ఎడల, నీకున్నటువంటి పనులన్నీ పక్కకు పెట్టేసి సర్వశక్తిని వైపు నువ్వు తిరిగిన ఎడల నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందుదువు. చాలండి. 3వది ప్రియులారా 21 నుంచి 23 వరకు మనం చదివితే, ఆయనతో సహవాసం చేసిన ఎడల అంటే దేవుడితో, పరమ తండ్రితో మనం సహవాసం చేస్తే 1
సమాధానం కలిగిద్ది. నెంబర్ 2 మేలు కలిగిద్ది. నెంబర్ 3 అభివృద్ధి పొందుతామండి. వాట్ ఏ వండర్ఫుల్ బ్లెస్సింగ్ కదండి. ఇంకేం కావాలండి మనకి? ఇంకా ఏం కావాలి? ఈ 3 లేవు మనకి. ఈ 3 మనం పొందాలంటే ప్రియులారా, ఈ లోకంలో ఆయనతో సహవాసం చేయాలట. ఆయనతో సహవాసం చేస్తే ఒకటి మనకి సమాధానము కలిగింది. దేవుడితో సహవాసం చేస్తే సమాధానం మనకి కలిగింది. అంటే ఇప్పుడు నాకు బాగానే సమాధానం ఉన్నది, ఆయనతో సహవాసం చేయాల్సిన అవసరం లేదంటారా? ఏమంటే మనం సంతోషంగా ఉన్నామా, బాధలో ఉన్నామా అండి? సమాధానం ఉందా మనకి? అరే, ఒక వర్షంలో చూస్తే సమాధానం ఉంటుంది, ఇంకొక వర్షంలో చూస్తే సమాధానం ఉంటుంది. మీకు అర్థమవుతుందా? ఆరోగ్యంగా ఉన్నామని చెప్పేసి అనుకుంటుంటే ఇందులో సమాధానం ఉంటుంటే, ఆర్థికంగా లేవు, ఇందులో సమాధానం లేదు. ఒక వర్షంలో ఒకటి ఉంటే మరొక వర్షంలో మరొకటి లేదు. టోటల్గా ఏ కోణంలో చూసిన ప్రియులారా సమాధానం లేకుండా మనం ఉన్నామండి. గృహంలో మీరు ఆలోచించండి, భార్య భర్తల మధ్యలో సమాధానం ఉంటుందండి? అంటే భార్యది ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది, బ్రెయిన్ సాఫ్ట్వేర్, భర్తది ఒక సాఫ్ట్వేర్. సెట్ కాదు ఇది. భయంకరంగా తన్నాలనిపిస్తుంది, కొట్టాలనిపిస్తుంది. కానీ భార్య భర్తలు, దేవుని పిల్లలు ఏం చేయాలో అర్థం కాదు, సర్దుకొని పోతారు. తల్లి తండ్రి బిడ్డల మధ్యలో సమాధానం ఉంటుందా? కొట్టాలనిపిస్తుంది తల్లిదండ్రులు బిడ్డల్ని, కొడుకుల్ని. కొట్టలేరు, సర్దుకొని పోతారు. సమాధానం ఉందంటారా? అన్ని కోణాల్లో బాగున్నారు. ఒక కుటుంబము చాలా బాగున్నారు, అన్యోన్యంగా ఉంటున్నారు, కానీ ఆర్థికంగా మాత్రం లేదు. సంతోషం ఉంటుందా వాళ్ళ కుటుంబం? మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది, ఎవ్రీథింగ్ ఓకే, భర్త ఓకే, భార్య ఓకే, పిల్లలు ఓకే, ఉద్యోగం మాత్రం లేదు. సమాధానం ఉందా? అంటే ఇట్లా మీరు ఆలోచించుకోండి. ఏ వ్యక్తికి, ఏ కుటుంబంలో కూడా, ఏ దేశంలో కూడా, ఏ గ్రామంలో కూడా సమాధానం లేదండి. నేను సంతోషంగా ఉన్నాను 100కి 100% అని ఏ వ్యక్తి అయినా సరే గుండెల మీద చేతులు పెట్టుకొని చెప్పగలడా? ఎక్కడ సమాధానం లేదండి. సో ఈ సమాధానం మనం పొందాలంటే 100%, 100కి 100% మనం సమాధానం పొందాలంటే ఆయనతో సహవాసం చేసిన ఎడల ఎలిఫజ్ అంటాడు, నీకు సమాధానం కలుగునని చెప్పేసి అంటున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, పిలువబడ్డటువంటి మనం, బాప్తిజం తీసుకున్నటువంటి మనం సమాధానం పొందాలంటే, సంతోషం పొందాలంటే ఖచ్చితంగా ఆయనతో సహవాసం చేయాలి. ఏది? వారానికి ఒక్కరోజు 1.5 సేపా? వారములో 1.5 సేపు ఆయనతో సహవాసం చేసేది. ఎప్పుడెప్పుడు చేయాలి సహవాసము? మనం సత్యంత వరకు చేయాలండి. ప్రతి నిమిషం, ప్రతి క్షణం, ప్రతి గంట, ప్రతి నెల ఆయనతో ఎప్పుడు కమ్యూనికేషన్లో ఉండాలండి. మధ్యలో వదిలిపెట్టకూడదు. ఏ నాయకుడైనా సరే పై అధికారిని వదిలిపెడితే తెలవదండి ఆయనకి. ఈ క్యాండిడేట్ టచ్లో ఉంటాడా, వదిలేస్తాడని ఆ వేగుల వారు ఉన్నాడు ఆయనకి. రిపోర్ట్లు వెళ్తాయి వెళ్ళవా? మరి మనం దేవుడితో ఉంటున్నది దేవతలు చెప్తారా చెప్పరా? రిపోర్ట్ అంతా కరెక్ట్గా ఉంటేనే టైం రాగానే లైఫ్ ఇస్తాడండి. ప్రేమైన దేవుని బిడ్డలారా, బాగా ఆలోచించండి. మరి ఇప్పుడు ఎలీఫజ్ చెప్పిన ప్రకారంగా మనకి సమాధానము లేదంటే, సమాధానం మనం పొందలేదంటే 100కి 100% దేవుడితో మనము సహవాసం చేయట్లేదని చెప్పేసి అర్థం చేసుకోవాలి. మనలోనే ఆ ఫాల్ట్ ఉందని చెప్పేసి మనం గ్రహించాలి. మీకు ఒక డౌట్ రావచ్చు, బ్రదర్ మేము బాప్టిజం తీసుకున్న కాల్సి దేవుడితోటే టచ్లో ఉంటున్నామండి, మరి మనకు సమాధానం లేదని ఒకవేళ అంటారేమో.
జనరల్గా అనకపోయినా డౌట్ మీకు రావచ్చు. మీరు అనడానికి ముందు, డౌట్ రావడానికి ముందు మీరు ఒకసారి మనం చెక్ చేసుకున్నాం. 100% ఆయనతో మనం టచ్లో ఉన్నామా లేమా? మన ఆపద కొరకు టచ్లో ఉంటున్నామా? అప్పుడప్పుడు టచ్లో ఉంటాం. అట్లయితే కుదరదు, సమాధానం పొందలేము. 100% డిపెండ్ కావాలి ఆయన మీద. అప్పుడు సమాధానం మనము పొందుతాము. అదే అంటున్నాడు, ఆయనతో సహవాసం చేసిన యెడల నీకు సమాధానం కలుగును, అలాగే నీకు మేలు కలుగును. నెంబర్ 2, నీకు మేలు కలుగును. ఈరోజు ఎన్ని మేలులు పొందుతున్నామండి మనం? మేలు పొందాము మనము? ఇబ్బందుల్లో ఉన్నామా? అన్ని మేలులు పొందలేం మనము, కొంచెం కొంచెం పొందాం. ఈవెన్ ఎంప్లాయీస్ కూడా అదేనండి, అన్ఎంప్లాయీస్ కూడా అదే, అందరి పరిస్థితులు అంతే. 100కి 100% మేలులు అనేవి మనం పొందలేదు. పొందినమా? భూమి మీద మనం కోటేశ్వరులు అండి. మనం అన్ని మేలులతో ఆనందంగా సంతోషంగా బ్రతుకుతున్నాము. మనం కొన్ని మేలులు లేవండి మనకి. నీకు ఏ మేలు కొదవై ఉండదు ఆయనతో సహవాసం చేస్తే అంటాడు పౌలు గారు దగ్గర. ఏ మేలు కొదువై ఉండదు. ఇక్కడ ఏమంటాడంటే ఆయనతో సహవాసం చేస్తే నీకు మేలు కలుగును అని అంటున్నాడు. ఏ మేలు కొదువై ఉండదని కొంతమంది భక్తులు అంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగా ఆలోచించండి. అబ్రహాము దేవునితో సహవాసం చేశాడా? చేశాడు. మరి ఏమన్నా మేలుల విషయంలో కొదవగా ఉన్నాడు ఆయన? ఇప్పుడు ఈ లేఖనాల ప్రకారంగా ఏ మేలైనా ఆయన కొదవగా ఉన్నదా? ఆదికాండం ఎన్నో అధ్యాయంలో దేవుడి దగ్గరికి పిలువబడ్డాడు? 12వ అధ్యాయంలో. ఎన్నో అధ్యాయంకి వచ్చేసరికి దేవుడు ఆశీర్వదించాడు? 24వ అధ్యాయం తీయండి. ఇక్కడ చేయి పెట్టండి, అది చూసుకొని మనం ఇక్కడికి వద్దాం, కన్ఫ్యూజ్ కాకుండా. ఆదికాండం 24వ అధ్యాయం. ఆదికాండము 24వ అధ్యాయము మొదటి వచనం. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలోనూ అదే. ఏమన్నా కొదవై ఉన్నదా? అన్ని మేలులు పొందాడు కదా. యెహోవా దేవుడు అబ్రహాముని అన్ని విషయాలు ఆశీర్వదించాడు. ఏ మేలు కొదవ లేకుండా దీవించాడు. మరి అబ్రహామును ఆశ్రయించినటువంటి దేవుడు, అబ్రహాము కాలంలో ఉన్నటువంటి దేవుడు ఈ కాలంలో లేడా? అబ్రహాము పిలుచుకున్నాడు కదా, ఆశీర్వదించాడు కదా. నిన్ను నన్ను కూడా పిలుచుకున్నాడు కదా. మరి నిన్ను నన్ను ఎందుకు ఆశీర్వదించాడు? మేలు ఎందుకు మనకు కొదవగా ఉన్నాయి? అబ్రహాములు ఎందుకు ఆశీర్వదింపబడలేదు? దయచేసి మీరు అర్థం చేసుకోండి, వేరే ఉద్దేశం కాదు, లేఖనాలను బట్టి చెప్తున్నాను. అంటే అబ్రహాం అంటే ప్రేమ, మనం అంటే ద్వేషం ఆయనకి? ఆయనలో పక్షపాతం ఉందా? మరి ఆయన ఆస్వాదించిన దేవుడు, ఆ కాలంలో ఉన్న దేవుడు, యుగ యుగాలు ఉండే దేవుడు, ఆయన సర్వాంతరిగా యాగుగా ఉన్న దేవుడు, మరి నిన్ను నన్ను ఎందుకు ఆస్వాదించాడు? అంటే ఎక్కడో తేడా, సాఫ్ట్వేర్లో ఎక్కడ తేడా జరిగిందని చెప్పేసి అర్థం చేసుకోవాలి. మేలులు ఎందుకు కొదవై ఉంటున్నాయి? దేవుడు అంటాడు ఇర్మియాతోటి, మీ పాపములు మీ నడవడే మీకు మేలు రాకుండా చేస్తాను అంటాడు. మీకు అర్థమైన పాయింట్. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం. నేను మిమ్మల్ని ఆశీర్వదించాలని అనుకుంటుంటే మీరు రెడీలో లేరు, మీరే ట్రాక్ తప్పారు, అందుకొరకే మేలులు పొందుకోలేకపోతున్నారు ఇర్మియా అని అంటాడు. మీ పాపములే వాటి యొక్క క్రమాన్ని తప్పించినవి అంటాడు. విన్నారండి మీరు ఎప్పుడన్నా? ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. వర్షాలు పట్టలేదు, ఋతువులు రావట్లేదు, ఆశీర్వాదాలు పొందటలేదు, ఏంటి ప్రభువా అని ఇర్మియా ప్రార్థన చేస్తాడు. దేవుడు నవ్వి, అంటే నేను ఆస్వాదించలేనటువంటి పొజిషన్లో ఉన్నానని అనుకుంటున్నావా ఇర్మియా? నా వల్ల కాదా నిన్ను దీవించాలంటే, ఇశ్రాయేలును ఆస్వాదించాలంటే? మేలును మీరు దయచేయడం పెద్ద కష్టమా నాకు?
నేను అన్ని మేలులు మీకు ఇవ్వాలనుకున్నా కానీ మీ పాపం చేస్తాను మీరు, క్రమాన్ని తప్పిపోయారు మీరు, అందుకొరకు మీకు మేలు చేయలేకపోతున్నాను అంతే. ఒకసారి జస్ట్ ఫైల్ ఓపెన్ చేసుకొని చూసుకోండి అంటారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎలీఫజ్ అంటున్నాడు ఆయనతో సహవాసము చేసిన ఎడల, రండి యోబు గ్రంథము 22వ అధ్యాయము 21, ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. నెంబర్ 2, నీకు మేలు కలుగును. పిలువబడ్డ క్రైస్తవులు దేవుడితో సహవాసం చేస్తే ఏంటి బెనిఫిట్ అని మనసులో పెట్టుకొని పరిశీలిస్తున్నాం. కన్క్లూషన్ ఏమొస్తుంది? సమాధానం అవుతుంది, మేలు వస్తాయి అని చెప్పేసి ప్రియులారా కన్క్లూషన్ మనము గ్రహించుకుంటూ ముందుకెళ్తున్నాం. ఆ తర్వాత ఏమన్నాడంటే 23 లాస్ట్, సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల, అంటే ఆయనతో సహవాసం చేయడానికి సిద్ధపడితే నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల, నువ్వే తొలగించుకోవాలి, నీవు అభివృద్ధి నొందుదువు. అభివృద్ధి నొందుతూ మాట్లాడు. పరమ తండ్రితో మనం సత్యంత వరకు సహవాసం చేస్తే అభివృద్ధి నొందుతాము. అభివృద్ధి కంటే ముందు ఏంటండి? వృద్ధి. నెంబర్ 1. నెంబర్ 2 అభివృద్ధి. నెంబర్ 3 క్షేమాభివృద్ధి. 3 స్టెప్స్ ఉన్నాయి దేవుని పిల్లలు దీవింపబడే స్టెప్స్. వృద్ధి, అభివృద్ధి, క్షేమాభివృద్ధి. ఈ మూడింటిలో ఏ ప్లేస్లో ఉన్నాం మనం? ఈ మూడింటిలో ఏ ప్లేస్లో ఉన్నామో? వృద్ధిలో ఉన్నామా? అభివృద్ధిలో ఉన్నామా? క్షేమాభివృద్ధిలో ఉన్నామా? క్షేమాభివృద్ధిలోకి రావాలంటే ఎన్ని దాటుకొని రావాలంటే దానికంటే ముందు 2 దాటాలి. అసలు మొదటి దానికే దిక్కు లేదు మనకి. మన అందరి పరిస్థితి అలాగే ఉందండి. అబ్రహాం లాగా దీవింపబడ్డామా? ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము వల్లే కూడా మనం దీవింపబడుతున్నాడు. ఎప్పుడు? అబ్రహాం వల్లే బ్రతికినప్పుడు. కృపగల తండ్రి మనల్ని అభివృద్ధి చేస్తాడు. అబ్రహాము దేవుడితో సహవాసం చేశాడు. అందుకొరకే దేవుడు ఏమన్నా తెలుసు? అబ్రహాముని నా స్నేహితుడు అన్నాడు. సహవాసం చేస్తే అంతే కదండి, స్నేహితులు అంటారు. ఇంకా ప్రియులారా, అబ్రహాము పొందుకున్నటువంటి అభివృద్ధి మనం కూడా పొందుకోవాలంటే ఏం చేయాలి చెప్పండి? దేవుడితోటి మనం సహవాసాన్ని కొనసాగించాలి. నీవు సహవాసమందును ఉన్నావా? ఎవరు సహవాసమందు? దేవుని సహవాసమందు ఉన్నావా? ఉంటే దేవుడు నిన్ను అభివృద్ధిలోకి తీసుకొస్తాడు, బుద్ధిలోకి తీసుకొస్తాడు, క్షేమాభివృద్ధిలోకి తీసుకొని వస్తాడు. గ్రంథంలో పిల్లరా, అభివృద్ధిలోకి వచ్చిన వారు దేవుడితో సహవాసం చేయడాన్ని బట్టి క్షేమాభివృద్ధిలోకి వచ్చినటువంటి వారు ఎవరైనా ఉన్నారా? ఒక వ్యక్తి ఈ లేఖనాల ప్రకారంగా, ఎలీఫజ్ చెప్పిన ప్రకారంగా దేవుడితో సహవాసం చేస్తే వృద్ధిలోకే కానీ, అభివృద్ధిలోకే కానీ, క్షేమాభివృద్ధిలోకి కానీ దేవుడు రప్పించిన సందర్భం గ్రంథంలో ఉందా? ఏమండి? చూసుకుని ముగించుకుందాం. ఆది కాండంలోనికి వెళ్దాం. అబ్రహాం గారి యొక్క కుమారుడు ఎవరు? ఏమండి? ఇస్సాకు. ఇస్సాకుని గురించి మనం ఆలోచిస్తే ఇరవై 26వ అధ్యాయం. ఆది కాండము 26వ అధ్యాయము 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై, ఏ దేశమందున్నవాడై?
గెరారు దేశంలో. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరము 100 అంతలు ఫలము పొందెను. అది యెహోవా, మళ్ళీ దేవుడు వచ్చేసాడు. యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందొచ్చు. నిజంగా బైబిల్లో మాటలు కావండి, చేతలు ఉన్నాయండి, ప్రూఫ్స్ ఉన్నాయి. దేవుణ్ణి ప్రేమించిన వ్యక్తి, దేవుడితో సహవాసం చేసిన వ్యక్తి క్రమక్రమంగా వృద్ధిలోకి రావాలి. ఒక్కసారే కాదు డెవలప్ అయ్యేది. చాలామంది ఏమనుకుంటారంటే బాప్టిజం తీసుకోగానే తెల్లారే దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టాలనుకుంటారు. బాప్టిజం తీసుకున్న సంవత్సరానికి దీపింపబడాలనుకుంటారు. తెలుసా ఆ విషయం మీకు? ఈ లోకంలో ఉన్నటువంటి మత శాఖ వాళ్ళు కూడా అదే బోధిస్తారండి. నువ్వు దరిద్రుడిగా ఉన్నావా, దిక్కుమాలినగా ఉన్నావా, మీకు డబ్బు లేదా, మీకు ఇల్లు లేవా, మీకు అది లేదా, ఇది లేదా, మీరు దేవుడిని నమ్ముకోండి, దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇయే వరుస వార్త. పాపం వాళ్ళకేం తెలుసు, అందులోకి నిజంగానే దేవుడిని నమ్ముకుంటే నెల రోజుల్లో మొత్తం అయిపోయిందిరని ఆయన కోటీశ్వరులం కావచ్చు అని ఆయన చెప్పేసి వచ్చి ఒక్కసారి కాదు ఎన్నిసార్లు మునగమన్నా మునుగుతారు, బాప్టిజం చేసుకుంటారు. ఇలాగుంటుంది పరిస్థితి. దేవుని పిల్లలని దేవుడు క్రమంగా ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదానికి పాత్రులైనటువంటి వాళ్ళందరూ మనం చూస్తున్నాం కళ్ళ ముందు. క్రమంగా ఎలాగ డెవలప్ అవుతున్నారు ఏంటి అనేది ఒక్కసారే కాదు. ఒక్కసారే డెవలప్ అయినా అడిగిపోతాం. తెలుసా ఆ విషయం? ఎప్పుడు కూడా ఒక వ్యక్తి ఒక్కసారి లేవకూడదు. క్రమంగా అది స్టాండర్డ్ అయిపోతా ఉంటారు. అది నిలబడుతుంది అలా కాదు. సో అలా క్రమంగా డెవలప్ కావడం దేవుడిచ్చే కృప, అది దీవెన. మీకు ఒక విషయం తెలుసా? క్రైస్తవులు కూడా డెవలప్ కావాలి. తెలుసా అండి? ఆత్మీయంగా డెవలప్ కావాలి. నాకే చూడండి, ఆర్థికంగా కూడా డెవలప్ కావాలి. ఆత్మీయంగా డెవలప్ అవుతూ అన్ని విషయాలు కూడా డెవలప్ కావాలి. తెలుసా ఆ విషయం మీకు? ఇప్పుడు చూశారు ఈ మాటని? యోహాను గారు గాయుకి ఉత్తరం రాస్తాడు. అది చూసుకొని ఇక్కడికి వద్దాం, అది చూసుకొని ముగించుకున్నామండి. యోహాను రాసిన మొదటి పత్రికలోకి వెళ్దాం. యోహాను రాసిన 3వ పత్రిక. యోహాను గారు రాసిన 3వ పత్రిక. ప్రకటన గ్రంథం ముందు యోధా పత్రిక ఉంటుంది. యోధా పత్రిక ముందు యోహాను రాసిన 3వ పత్రిక ఉంటుంది. ఇలా ఒకటే అధ్యాయం ఉంటుంది. 2వ వచనం చదువునాను. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అంటే నీవు ఆత్మీయంగా వర్ధిల్లుచున్నావు. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండాలని ప్రార్థించుచున్నాను. అదే అని ఎవరు అంటున్నారు? ఈ విషయం ఎవరు చెప్తున్నారండి? యోహాను గారు. మొదటి వచనం ఏమిటంటే, పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడనైన గాయుకి శుభమని చెప్పి రాస్తున్నాను. గాయు అనేటువంటి వ్యక్తి ఆత్మీయ కుమారుడు యోహాను గారికి. ఈ గాయు పరిస్థితి ఏంటంటే, ఎప్పుడు కూర్చుంటే బైబిల్ చదవటం, లేస్తే బైబిల్ చదవటం, ప్రార్థన చేయటము, ప్రతి సండే దేవుడి సన్నిధికి రావడము, అన్ని కోణాల్లో ఆత్మీయంగా అద్భుతంగా ఉన్నాడు. కానీ మిగతా విషయంలో మాత్రం జీరోలో ఉన్నాడు. అంటే దేవుని పిల్లలు అట్లా ఉండకూడదు, అలా ఉండకూడదని ఇక్కడ రాస్తున్నాడు. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయాలలో సౌఖ్యంగా ఉండాలి. మిగతా విషయాల్లో కూడా డెవలప్ కావాలి, ఆస్వాదింపబడాలి నాన్న. అలాగా మిగతా విషయాల్లో నువ్వు ఆస్వాదింపబడాలని నేను ప్రార్థన చేస్తున్నాను అని అంటున్నాడు.
ఎందుకు మిగతా విషయాల్లో కూడా ఆస్వాదింపబడాలి అని అంటే, జ్ఞాని అయిన సొలొమోను అంటాడు, బీదవాడి జ్ఞానము తృణీకరింపబడుతుంది. ఓన్లీ జ్ఞానం ఉంటేనే బీదవాడి యొక్క జ్ఞానం, ఆత్మీయ స్థితి తృణీకరింపబడుతుంది. జ్ఞానము తృణీకరింపబడకుంటుండాలంటే జ్ఞానంతో పాటు కొంత ఆర్థికంగా కూడా సెటిల్ కావాలి. రెండు ఉంటేనే లోకము గుర్తిస్తుంది. లోకము గుర్తించాల్సిన అవసరం లేదు, దేవుడు గుర్తిస్తే చాలు. కానీ లోకము సిస్టమ్ అలాగున్నది. కాబట్టి కుమారుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయాలలో సౌఖ్యముగా ఉండాలని నీ కొరకు నేను ప్రార్థిస్తున్నానని చెప్పి, అందుకొరకే దేవుడు అబ్రహాముని అన్ని విషయాలలో ఆశీర్వదించాను అని ఉంటుంది ఆదికాండం 24వ అధ్యాయంలో. ఇది ఎప్పుడు పాసిబిలిటీ అయితే గాయం కంటే, గాయు దేవుడితో ఎప్పుడైతే సహవాసం చేస్తూ ఉంటాడో ఖచ్చితంగా దేవుడు గాయుని ఆస్వాదిస్తాడని చెప్పేసి మనకి అర్థమైపోతుంది. ఓకే, అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 21-42. వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును ఎడతెగక ఉండేది అని ఉంది. కాబట్టి వీరు అంటే సంఘము సహవాసమందు ఎడతెగక ఉండేది అంటే ఏ సహవాసంలో ఉన్నారని చెప్పేసి అర్థం చేసుకోవాలా. ఇప్పుడు ఈ సీక్వెన్స్లో తండ్రి అయినటువంటి దేవుడి యొక్క సహవాసంలో వీరు ఎడతెగక ఉన్నారని చెప్పేసి మనము అర్థం చేసుకోవాలి. అలా అని యేసుతో సహవాసం చేయలేదంటే చేశారు, పరిశుద్ధాత్మతో చేయలేదంటే చేశారు, అపోస్తులు చేయలేదంటే చేశారు. కానీ సబ్జెక్టు పరంగా నేను వస్తున్నాను. ఇక్కడ వీరు తండ్రి అయిన దేవుడితో సహవాసంలో ఉన్నారు. ఎడతెగక చచ్చిపోయేంత వరకు వారు కాలాన్ని బట్టి దీపింపబడ్డారు ఆత్మ సంబంధంగా. కాబట్టి ప్రియులారా, మనం కూడా ఏం చేయాలి? బాప్తిజం పొందినటువంటి మనం కూడా ఏం చేయాలండి? మనం కూడా సహవాసమందు ఎడతెగక ఉండాలి. ఎవరు సహవాసం ఉందండి? తండ్రి అయిన దేవుడు సహవాసాన్ని మనము కొనసాగించాలి. ఈ సహవాసం అనే చైన్ లింకులో ఎట్టి పరిస్థితుల్లో కట్ కాకూడదు. దేవుడితో సహవాసం చేసే విషయంలో ఎక్కడ కూడా గ్యాప్ రావద్దు. అలాగా కంటిన్యూగా ఆయనతో మనం సహవాసం చేస్తే ప్రియులారా, తగిన సమయంలో ఖచ్చితంగా పంట మనము కోస్తాము. ఈ సహవాసం మనం చచ్చిపోయేంత వరకైనా, యేసుక్రీస్తు రెండోసారి వచ్చేంత వరకైనా ఈ సహవాసం కొనసాగాలి. ఇది పాయింట్ అండి. కాబట్టి నీవు సహవాసం ముందును ఉన్నావా? క్వశ్చన్ మార్క్. సహవాసంలో ఉంటే మంచిది. అప్పుడప్పుడు ఒకవేళ కట్ అవుతూ ఉందంటే కట్ కాకుండా మీరు జాయింట్ పెట్టేసి, మన భాష చెప్పాలంటే అంటే తేడా రాకుండా దేవుడితో మీరు సహవాసం చేయాలని హృదయపూర్వకంగా మీకు తెలియజేస్తూ, మిమ్మల్ని నేను హెచ్చరిస్తూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ ముగిస్తున్నాను. దేవుణ్ణి పక్కకు పెట్టేసి లోకంలో ఉన్నటువంటి వారితో మనం సహవాసం చేస్తే ఏమైనా ప్రయోజనం ఉండదా? దుష్ట సాంగత్యము మంచి నడవడిని, మంచి క్యారెక్టర్ని చెరిపిస్తుంది, చెరిపేస్తుంది. కాబట్టి నీతికి అవినీతికి పొత్తెక్కడా? దుష్టులతో సహవాసం చేయడానికి అసలు మనం ఎవరు? మనం నీతి వారు అవినీతి, వారికి మనకు పొత్తు లేదని చెప్పేసి అన్నాడు పౌలు గారు కొరింథీ పత్రికలో. కాబట్టి ప్రియులారా, విషయాలన్నీ కూడా గ్రహించి దేవుడితో మీ యొక్క సహవాసాన్ని కొనసాగించాలని ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనములు.